కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం, మీరు నమాజ్కు వచ్చినప్పుడు మేము సజ్దాలో ఉంటే మీరు కూడా సజ్దాలో కలిసిపోండి. అయితే ఆ సజ్దాను లెక్క పెట్టకండి. ఎవరైనా ఇమాంతో కలిసి ఒక్క రకాతు పొందితే పూర్తి నమాజు యొక్క పుణ్యం పొందినట్టే. దీనికి ఆధారం అబూదావుద్. కానీ ఈ హదీసు బలహీన కోవకు చెందిన హదీస్, అందువల్ల దీనిపైన అమలు పెట్టవసరం లేదు. వేరొక హదీసులో హజరత్ అనస్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, అల్లాహ్ తఆలా ప్రీతి కోసం 40 రోజులు సామూహిక నమాజు ప్రారంభ తక్బీర్తో సహా నమాజు చదివేవాడు నరక శిక్ష నుండి తప్పించుకుంటాడు మరియు కపటత్వం నుండి కూడా బయటపడతాడు. దీనికి ఆధారం తిర్మిజీ. ఈ హదీసు కూడా బలహీన కోవకు చెందిన హదీసే. ఇక సహీ హదీస్ ఏంటన్నది తెలుసుకుందాం. హజరత్ అబూ